అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరచిన విషయములను ఇలాగు నెరవేర్చెను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే దేవుని మనస్సు ఎట్టిదో మరి ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. తనను కొట్టి వేధిస్తూ చంపుతున్నా కూడా మరి ఆయన ఈ మాట పలుకుతూ ఉన్నాడు. ఏమని? వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు ప్రభువా, వీరిని క్షమించు. మరి రోమా సైనికులు, యూదా మత నాయకులు, మరి అక్కడున్న వ్యతిరేకులు వీళ్ళందరూ కలిసి మరి ఎంతగానో ఆయనని వేధించిన, ఇబ్బంది పెట్టిన ఆయన ప్రేమతో. ఎందుకంటే యేసు చనిపోవడానికి కారణం ఏంటంటే దేవుని ప్రేమనే. ఎందుకంటే ఆయన క్షమించమన్నాడు కదా, క్షమాపణ క్షమిస్తూ ఉన్నాడు. కాబట్టి తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. అందులో ఒకడు కత్తి తీసి కదా, అంటే ఆయన మీదకి వచ్చినప్పుడు, ఆయన పట్టుకున్నప్పుడు శిష్యుల్లో ఒక శిష్యునికి కోపం వచ్చి కత్తి తీసి మరి నరికి ఆ చెవుని నరికేశాడు. అయినా క్షమించి మళ్ళీ ఆ చెవుని తీసి మరి ఆయన ఏం చేశాడు? ఆయనకు అమర్చాడు. అంటే యేసుక్రీస్తు తండ్రి ప్రేమను ఆయన చూపిస్తూ ఉన్నాడు లోకానికి. నేను తీర్పు తీర్చడానికి రాలేదు కదా, మిమ్మల్ని నేను చంపడానికి రాలే, మిమ్మల్ని రక్షించడానికి నేను వచ్చాను. మరి ఆయన రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు కాబట్టి తండ్రి ప్రేమను తనలో లోకానికి చూపిస్తున్నాడు. అందుకనే తండ్రితో మొరపెడతాం, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదయ్యా. ఒకడు నమ్మినా నమ్మకపోయినా, విశ్వాసం ఉన్నా లేకపోయినా, ఎవరో చెప్పినా అది చేస్తున్నా, అందుకు ప్రతిఫలము క్రీస్తు అనుభవిస్తున్నా కూడా ఆ మరణము వరకు కూడా ఆయన మరి వెళ్ళినప్పుడు ఆ వేదన అనుభవిస్తున్నాడే కానీ, అయ్యా వీరిని శిక్షించు, వీరిని హతమార్చు, నా పాపం నన్ను ఈ విధంగా వీరు చేస్తున్నారు కాబట్టి వీరి తరతరాలను నేను చెప్పిస్తున్నానని మట్టుకు అనలేదు ఆయన. మనం పాత నిబంధనలో మనం చూస్తాం, తండ్రి చాలా కోపముతో మరి తరతరాలను శపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ కుమారుని ద్వారా ఆయన కృపను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ఆ ప్రేమను ఆయన ఇక్కడ వర్ణిస్తున్నాడు, ఆయన ప్రేమను తెలియచేస్తా ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. యోహాను సువార్త 3:16లో మనం చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, అందుకే ఆయన కుమారునిగా వచ్చిన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాడు అని లేఖన భావం మనకు తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. ఆయన ప్రేమను బట్టి ఈరోజు మనము క్షమించబడతా ఉన్నాం. మన పాపాలు, మన అతిక్రమాలన్నీ కూడా ఆయన క్షమించగలుగుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సంఘమా, దేవుడు మనం చూడట్లేదని, దేవుడు మనం తీర్పు తీర్చడని, దేవుడు మనం క్షమిస్తాడు అని మనము మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. నేనేమంటాను ఈరోజు అంటే, క్రీస్తు కృప ద్వారా మనం రక్షించబడ్డాం కదా. బర్నబాకు బదులుగా యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. ఆయన అడుగుతాడు కదా, పిలాతు అడుగుతాడు, ఎవరిని విడిచిపెట్టాలా? ఇదిగో నాకు అధికారం ఉంది, మరి ఈ దినమున నేను ఒక ఖైదీని నేను విడుదల చేయగలను, అధికారం నాకు ఉంది. మరి బరబ్బాను విడుదల చేయాలా, యేసుక్రీస్తుని విడుదల చేయాలని అడిగినప్పుడు ప్రజలందరూ ఏమని కేకలు వేశారు? బరబ్బానే విడుదల చేయండి, బందుపోటు దొంగ. మరి యేసుక్రీస్తు ఎవరైనా చంపాడా? ఆస్తులు దోచుకున్నాడా? ఏమీ చేయలేదు. ఆయన మంచి చేశాడు. ఎక్కడ రాజు అయిపోతాడో, ఎక్కడ ప్రజలందరూ తిరగబడతారో,
అందుకే ఆ మరణాన్ని ఆయన అంగీకరిస్తున్నాడు, స్వీకరిస్తున్నాడు. ఆ వేదన బాధను అనుభవిస్తున్నాడు, స్వీకరిస్తున్నాడు. అప్పుడు అన్నాడు ఈ మాట, ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించయ్యా. అందుకే తండ్రి అయిన దేవుడు ఆనాడు క్షమించి ఈనాడు కూడా నిన్ను నన్ను క్షమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా.